తాను భారతీయుణ్ణి, తన గురువు ఇండియా, తన ఇల్లు ఇండియా అంటూ తన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు ఏఆర్ రెహమాన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనలాంటి వాళ్లకు కాకుండా టాలెంట్ లేని వాళ్లను ప్రోత్సహించారని, బహుశా ఇందుకు మతం కూడా కారణం కావచ్చని ఏఆర్ రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై హిందీ చిత్ర పరిశ్రమ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ గా 140 కోట్ల మంది భారతీయులు ఆయన్ను నెత్తిన పెట్టి చూసుకుంటే ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం మంచిది కాదంటూ సోషల్ మీడియా విమర్శలతో విరుచుకుపడింది. బాలీవుడ్ లో హిందీయేతర వ్యక్తులకు అవకాశాలు ఎలా ఉంటాయన్న దానిపై ఏఆర్ రెహమాన్ మాట్లాడారు. మతాన్ని జోడించి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. రెహమాన్ వ్యాఖ్యలు డేంజరస్ కామెంట్స్ అంటూ బాలీవుడ్ మండిపడింది. దీంతో ఏఆర్ రెహమాన్ ఇన్స్టా వీడియో ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, భారతీయుడిగా ఉండేందుకు తాను గర్వపడతానని చెప్పుకొచ్చారు. India is my inspiration, my teacher and my home. I understand that intentions can sometimes be misunderstood. But my purpose has always been to uplift, honor and serve through music. I have never wished to cause pain, and I hope my sincerity is felt. I feel blessed to be Indian, which enables to create a space which always allow freedom of expression and celebrates multicultural voices. From nurturing Jala, presented at the Wave Summit in front of the Honorable Prime Minister and Ruhi Noor, to collaborating with the young Naga musicians to create a string orchestra, to mentoring the Sunshine Orchestra, also building Secret Mountain, India's first multicultural virtual band, and the honor of scoring Ramayana alongside Hans Zimmer. Each journey has strengthened my purpose. I remain grateful to this nation and committed to music that honors the past, celebrates the present, and inspires the future. ఈ వివాదానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో సీనియర్ కరెస్పాండెంట్ నూర్ లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు. నూర్, రెహమాన్ వివరణ తరువాత ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందా? తర్వాత వస్తున్న రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏం జరుగుతుంది? అల్లారఖ్య రెహమాన్ ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలతో పాటు ఫిలిం ఇండస్ట్రీ కూడా పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఆల్రెడీ రెహమాన్ కూడా అతను వివరించే ప్రయత్నం కూడా చేశారు. నేను చేసిన వ్యాఖ్యలు వేరే విధంగా అర్థం చేసుకున్నారే తప్ప నేను ఎవరిని ఉద్దేశించి లేకపోతే మతాన్ని ఉద్దేశించి ఎక్కడ నేను చెప్పలేదని కూడా రెహమాన్ అయితే చెప్పొస్తున్నారు. భారతదేశంలోని అన్ని విధాలుగా అన్ని అవకాశాలు ఏఆర్ రెహమాన్కి దొరికాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఏఆర్ రెహమాన్ పైన మండిపడుతున్న పరిస్థితి. బీజేపీ కావచ్చు, విహెచ్పి కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. రెహమాన్ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు చెందిన రెహమాన్ గత 8 సంవత్సరాల నుంచి అవకాశాలు రాకపోతే దానికి రెహమాన్ బాధ్యతడా లేక మరెవరైనా కారణాలు అనేసి రెహమానే ఆలోచించుకోవాలి. ఏ విధంగా రోజు రోజుకి అప్డేట్ అవుతుందో టెక్నాలజీ అప్డేట్ అయ్యే పరంగా అవకాశాలు కూడా మారచ్చు, లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశాలు రావచ్చు. అంత మాత్రాన శాశ్వతంగా ఫిలిం ఇండస్ట్రీలో మ్యూజిక్ ఇండస్ట్రీలో నేనే ఉండిపోతానంటే కుదరదు కదా అనేది కూడా కొంతమంది రెహమాన్ని నచ్చే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం పైన కూడా ఇండస్ట్రీ ఒక్కసారిగా బగ్గుమనింది. మరోపైక రెహమాన్ కూడా అతను చెప్పింది ఒకటి, మరో యాంగిల్లో అర్థం చేసుకున్నారని కూడా రెహమాన్ అయితే వివరిస్తున్నారు. కానీ ఈ మంటలు అయితే ఇంత ఆషామాషిగా ఇంత తొందరగా ఆరే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కానీ అన్ని రాజకీయ పార్టీలు భారతదేశంలో అన్ని విధాలుగా అన్ని రంగాలుగా భారత ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక తరహాలు అనేక విధాలుగా రెహమాన్ని అవకాశాలు కల్పించి ప్రభుత్వాల కార్యక్రమాలు కూడా రెహమాన్కి ఆహ్వానించిన సందర్భంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే పెను దుమారాన్ని సృష్టించిన పరిస్థితి. ఇప్పుడు రెహమాన్ ఆన్సర్ ఇచ్చారు. ఏ విధంగా రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ మంటలు చెలగాయో దానికి ఏ విధంగా ఇంకా ఫుల్ స్టాప్ పెడతారో ఇంకా రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు లేదంటే రెహమానే దీనిపైన మరొకసారి రెస్పాండ్ అయ్యి ఈ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఏదైనా మరో వివరణ ఇస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.